చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. డిమాండ్ రోజు పెరిగిపోతుంది. ఎమ్మెగనూరు నుంచి అయితే ఎవరు అడగలేను అన్నావు, ధర్నాలు చేస్తున్నారు. అది అక్కడ చేస్తున్నారు కదా. ఇక్కడ విద్యార్థి సంఘం నేనేమంటానంటే నా దగ్గర ఒక విషయం చెప్తా. నా స్వార్థం నాకు ఎమ్మెగనూరు ముందు, నాకు ఎమ్మెగనూరు జిల్లా కావాలని ఉండొచ్చు. ఎందుకంటే జియోగ్రఫికల్ గా కూడా మీకు ఇంకో పక్కన కూడా ఏదైనా కానీ మనకు అనుకూలం ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిపాలనా సౌలభ్యం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒకటి చెప్పారు. ఎలక్షన్లో అయితే బాగుంటుందని ఒకరు, కొంతమంది ఆదోని అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. దీని మీద మా ముఖ్యమంత్రి వారు దృష్టికి తీసుకెళ్లి చర్చ చేయడం జరుగుతుంది. ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే దీంట్లో ప్రాంతమే కాదు, పరిపాలన సౌలభ్యమే కాదు, అదే రకంగా అందరికీ తెలుసు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాంతంలో మన కర్నూలు అనేది మనకు 75 కిలోమీటర్లు. ఇప్పుడు రేపు ఆదోని వచ్చినా మీకు ఇక్కడ నుంచి మళ్ళీ పత్తికొండ నుంచి కానీ, ఆలూరు నుంచి కానీ, కోడుమూరు నుంచి కానీ మళ్ళీ అంతే డిస్టెన్స్, సగం ఆల్మోస్ట్ 40 నుంచి 45-50 కిలోమీటర్లు రావచ్చు. సో ఇవన్నీ కూడా చూసుకుని మనకు ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ఆ యొక్క అంశాలు కూడా మా ప్రాంతంలో జరిగేటువంటి ఆలోచనలు కూడా నేను తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చర్చ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.